సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. 2019లో రిలీజ్ అయిన జార్జ్ రెడ్డి సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది సోనియా. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆశా ఎన్కౌంటర్, కరోనా వైరస్ సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇలా సినిమాలు చేస్తున్న సమయంలోనే సోనియాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. 8వ సీజన్లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఆమె తన ఆట మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. అయితే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వ్యాపారవేత్త అయిన యష్ ను వివాహం చేసుకున్న సోనియా ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సోనియా తన భర్త బిజినెస్ ను చూసుకుంటూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే సోనియా, యష్ గత కొన్నేళ్లుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఓ ఎన్జీఓను స్థాపించి అవసరమైన వారికి తమ వంతు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ దంపతులు ఆర్గాన్ డొనేషన్ పై అందరిలో అవగాహన కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా యష్ సుమారుగా 450 మంది చేత కళ్లను డొనేట్ చేయించారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తన గురించి, తన ఫ్యామిలీ గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు సోనియా, యష్ దంపతులు. తాను, సోనియాతో పాటు తన తల్లిదండ్రులు చనిపోతే మా డెడ్ బాడీలు మా కుటుంబ సభ్యులకు సంబంధం లేదని వాటిని గవర్నమెంట్ హాస్పిటల్ కు రాసిచ్చామని తెలిపారు. మేము చనిపోయిన తర్వాత మా బాడీ నుంచి ఆర్గన్స్ తీసుకుని వాటిని ఇతరులకు ఉపయోగిస్తే ఇతరులకు మంచి జీవితాన్ని అందించిన వాళ్ళం అవుతాం. అందుకే మా కుటుంబ సభ్యుల డెడ్ బాడీస్ అన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి రాసిచ్చాం అని సోనియా దంపతులు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వీరిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి. కాగా తన ఇంటర్వ్యూ చూసిన వారు స్వచ్ఛందంగా ఆర్గాన్ డొనేషన్ కు ముందుకు రావాలంటూ కూడా అందరికీ పిలుపునిచ్చారు సోనియా, యష్ దంపతులు.